వైద్య రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. వ్యాధి నిర్ధారణ, చికిత్స విధానంలో అత్యాధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. గుండెపోటు వచ్చే అవకాశాలను ముందుగానే గుర్తించే పరీక్షలు కూడా ఉన్నాయి. వైద్య రంగంలో అత్యాధునిక విధానాలు అందుబాటులోకి వచ్చినా వైద్యం ఖరీదుగా మారడంతో పేద ప్రజలకు అందని ద్రాక్షగా మారింది. దీనితో పేద మధ్యతరగతి ప్రజలు వైద్యం కాదు కదా, కనీసం వైద్య పరీక్షలు కూడా చేయించుకోలేక అనారోగ్యంతో బాధపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిలో పశ్చిమ నియోజకవర్గంలోని 3 లక్షల మంది ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, చికిత్సలు అందించాలనే లక్ష్యంతో హెల్త్ స్క్రీనింగ్ క్యాంపుకు శ్రీకారం చుట్టింది సుజనా ఫౌండేషన్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 3 లక్షల మంది జనాభా ఉన్నారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు ఈ ప్రాంతంలో ఎక్కువగా నివాసం ఉంటున్నారు. రోజువారీ పనులకు వెళ్లి వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న వారే ఎక్కువ. కుటుంబ పోషణ పట్ల చూపిస్తున్న శ్రద్ధ ఆరోగ్యంపై చూపించడం లేదు. ఆరోగ్య సమస్య తీవ్రమైనప్పుడు ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఎన్నికలకు ముందు పశ్చిమ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన సుజనా చౌదరి ప్రజల స్థితిగతులు, ఆరోగ్య సమస్యలను గుర్తించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు మంచి చేయాలి, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నడుం బిగించారు ఎమ్మెల్యే సుజనా చౌదరి. సుజనా ఫౌండేషన్, షేర్ ఇండియా వారి సహకారంతో, బ్లాక్ చైన్ ఫర్ ఇంపాక్ట్, BFI ఆర్థిక సహకారంతో నెల రోజుల మెగా వైద్య శిబిరానికి శ్రీకారం చుట్టారు. పశ్చిమ నియోజకవర్గ చరిత్రలో తొలిసారిగా నెల రోజుల మెగా హెల్త్ క్యాంపును నిర్వహిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ మెగా హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో లభించే వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టు, థైరాయిడ్, TB సంబంధిత వ్యాధులు, డెంగ్యూ ఫీవర్ మొదలైన జబ్బులకు ఉచితంగా పరీక్షలను నిర్వహించి మందులను అందజేస్తామన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరిగినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ముఖ్యంగా ఆరోగ్యం మీద అవగాహన లేదు అనేది. ఆ సందర్భంగా హెల్త్ స్క్రీనింగ్ చాలా అవసరం అని చెప్పి ఆలోచించి, ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరికీ తెలుసు, దాన్ని దృష్టిలో పెట్టుకొని సుజనా ఫౌండేషన్ వారి సహకారంతో, షేర్ ఇండియా వారి సహకారంతో, తర్వాత బ్లాక్ చైన్ ఫర్ ఇంపాక్ట్ అని చెప్పి ఆ BFI అనే వాళ్ళ ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం మొదలు పెడతాం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఉమెన్లో ఈ మధ్య ఏంటంటే క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ అవుతూ ఉంది. ఆ క్యాన్సరు, TB రెండు కూడా ముందు డయాగ్నైజ్ చేసి వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేసి ముందుగానే ప్రెడిక్ట్ చేసి ప్రివెంటివ్ సిక్నెస్ని మీద ఆధారపడి ఎయిమ్స్కి కానీ ఇంకొక మెడికల్ హాస్పిటల్స్కి కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్కి కానీ తీసుకొని వెళ్ళి ఇక్కడ డయాగ్నైజ్ చేసినాక ఇది ఉంది అని చెప్పి వదిలేయకుండా హ్యాండ్ హోల్డ్ చేసి ఆ తదితర హాస్పిటల్స్కి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఆరోగ్యంగా వైద్యం చేయించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. డెఫినెట్గా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న 3 లక్షల ప్రజలు కనీసం 10% అన్నా ఉపయోగించుకుంటారని చెప్పి నా దృఢ నమ్మకం. వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నా, వైద్యుల సలహాలు, మందులు తీసుకోవాలన్నా మనం ఆసుపత్రికి వెళ్ళాలి. కానీ ఈ మెగా హెల్త్ క్యాంపు ద్వారా ఒక ఆసుపత్రినే ప్రజల వద్దకు తీసుకొని వెళ్తున్నారు. హెల్త్ ఆన్ వీల్స్ పేరిట ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ ఆసుపత్రిని మెగా హెల్త్ క్యాంపు కోసం వినియోగిస్తున్నారు. హెపెరాన్ హెల్త్ కేర్ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ ఆసుపత్రిలో క్యాంపును నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఈ వాహనం ఒక కంటైనర్ లారీలా కనిపిస్తుంది. క్యాంపు నిర్వహించే చోట వాహనాన్ని నిలిపి ఫోల్డబుల్ క్యాబిన్స్ను తెరిచి అందులో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మొబైల్ వాహనంలో ఎక్స్రే యూనిట్, డాక్టర్ ఛాంబర్, ఎమర్జెన్సీ ఛాంబర్, ECG ఛాంబర్, ల్యాబ్ ఇలా వేర్వేరు విభాగాలు ఒకే వాహనంలో ఉన్నాయి. విద్యుత్తుతో నడుస్తుంది. విద్యుత్ పోయినప్పుడు జనరేటర్తో నడుపుతారు. వైద్య పరీక్షలన్నీ ఆన్లైన్లో మొత్తం డిజిటలైజేషన్ చేసి పెట్టారు. ఏపీలో మొదటిసారి మొబైల్ ఆసుపత్రిలో మెగా హెల్త్ క్యాంపును నిర్వహిస్తున్నారు. సో ఈ యూనిట్ కాంపాక్ట్ యూనిట్లో మనకి చూసినట్లయితే మనకి ఎక్స్రే మిషన్స్ కానీ మనకి కాంపాక్ట్గా మనకి ఆల్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ కూడా అక్కడ పెట్టుకుంటున్నాం మేము. సో డిస్పెన్స్ ఎండ్ ఆఫ్ ది పేషెంట్స్ అన్ని ట్రీట్మెంట్ కోసం అయిన తర్వాత అక్కడ డిస్పెన్స్ అవుతుంది. సో ఎమర్జెన్సీ కోసం మనము ఈ వెహికల్కి సంబంధించిన అయితే పవర్ మీద నడుస్తుంది. సో ఎమర్జెన్సీలో మనకి పవర్ పోయిన సమస్యలో జనరేటర్ కూడా ఉంటుంది. జనరేటర్ ద్వారా మేము
కంటిన్యూ చేస్తుంటాము సర్వీసెస్. సో అదేవిధంగా మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ ల్యాబ్ ఉంటుంది. సో ఈ ల్యాబ్లో మీకు అన్ని రకమైన టెస్టులు జరుగుతాయి ఇక్కడ. సో పేషెంట్ చూడడానికి మేము బెడ్ కూడా ఏర్పాటు చేసాము. ఏపీలో ఫస్ట్ టైం ఇక్కడ, గుంటూరులో కూడా చేసాము అన్న. దాని తర్వాత మనకి ఈ డేటా, ఈ కలెక్షన్స్ ఇది మొత్తం ఆన్లైన్ అండి. మనకి డిజిటల్, మనకి ఎక్స్రే తీసి చేతికి ఇవ్వము, మొత్తం డిజిటల్. ఈ మొబైల్ మినీ ఆసుపత్రిలో పెథాలజీ డిపార్ట్మెంట్ ఉంది. ఇందులో 120 రకాలకు పైగా పరీక్షలు చేస్తున్నారు. డాక్టర్ కన్సల్టేషన్, ఈసీజీ, వైటల్, డిజిటల్ ఎక్స్రే సేవలు సుజన ఫౌండేషన్ ద్వారా ఉచితంగా అందజేస్తున్నారు. ప్రజలెవరైనా హెల్త్ క్యాంపుకు రాగానే వారికి చీటీ రాసిస్తున్నారు. లోపల ఆధునిక వైద్య పరికరంలో పేషెంట్ పేరు, వయసు, ఫోన్ నెంబర్ అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత పేషెంట్ యంత్ర పరికరంపై నిలబడితే వారి ఎత్తు, బరువు, బాడీ టెంపరేచర్, బీపీ, ఆర్బీఎస్, ఆక్సిజన్ శాచురేషన్ పల్స్, బిఎంఐ, బాడీ వాటర్, ఫ్యాట్ ఫ్రీ, వెయిట్, మజిల్ మాస్, స్కెలెటల్ మజిల్, బాడీ ఫ్యాట్, సబ్ ఫ్యాట్, విస్కారల్ ఫ్యాట్, బోన్ మాస్, ప్రోటీన్ వివరాలన్నీ అందులో వస్తాయి. ఆ వివరాలతో డాక్టర్ వద్దకు వెళితే తమ సమస్యను చెబితే రక్త పరీక్షలు, ఎక్స్రే, ఈసీజీ ఇలా ఏ పరీక్షలు రాస్తే వారికి ఆ పరీక్షలు ఉచితంగా చేస్తారు. కిడ్నీ, లివర్, గుండె పరీక్షలు చేస్తున్నారు. నివేదికలు వచ్చిన తర్వాత సంబంధిత వైద్య నిపుణుల వద్దకు వెళితే వారు పరిశీలించి చికిత్సలు చేసి అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు. పెద్ద డాక్టర్లు, స్పెషలిస్టులు చూడాల్సి ఉంటే ప్రభుత్వాసుపత్రులకు, జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. క్యాన్సర్, టీబీ పరీక్షలు, చికిత్సలు మాత్రమే కాకుండా జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చేస్తున్నారు. బయట ఈ పరీక్షలు చేయించుకోవాలంటే 3 నుంచి 4 వేల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇక్కడ ఉచితంగా చేస్తున్నారు. సో ఇక్కడ జరిగే సర్వీసెస్ ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామంటే, సో కంప్లీట్గా ఇందులో వచ్చేసి మీకు టోటల్ ప్యాథాలజీ డిపార్ట్మెంట్ ఉందండి. 120+ టెస్ట్ మేము ఇక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇంత లోపల. దీంతో పాటుగా డాక్టర్ కన్సల్టేషన్స్ కానీ, అదేవిధంగా మేము ఈసీజీ కానీ, వైటల్ కానీ, డిజిటల్ ఎక్స్రే మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇవన్నీ సర్వీసెస్ ఇక్కడ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సుజన ఫౌండేషన్ తరపు నుండి ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సర్వైకల్ క్యాన్సర్, టీబీ కేసులు పెరుగుతున్నాయి. చాలామంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు. చిన్న వయసులో వస్తుంది. క్యాన్సర్ అనేది తర్వాత తెలుస్తుంది. రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్కు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ప్రాథమిక దశలోనే పరీక్షల ద్వారా గుర్తిస్తే చికిత్స ద్వారా నయమవుతుంది. చాలామంది మహిళలు అవగాహన లేక ఆత్మన్యూన్యత భావంతో చుట్టుప్రక్కల వారు ఏమనుకుంటారో అని క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడానికి భయపడుతుంటారు. మహిళల్లో వచ్చే క్యాన్సర్ పట్ల ఈ మెగా మెడికల్ క్యాంపు ద్వారా అవగాహన కల్పించి ఎక్కువ మంది పరీక్షలు చేయించుకునేలా కృషి చేస్తున్నారు. వ్యాధి రాకుండా వ్యాక్సిన్లు వేయించుకోవటం, ముందుగానే గుర్తిస్తే చికిత్స పొందటం గురించి అవగాహన కల్పిస్తున్నారు. బయట వ్యాక్సిన్ 6,000 నుంచి 10,000 రూపాయల వరకు ఉంటుంది. కానీ క్యాంపులో ఉచితంగా చేస్తున్నారు. ఈ మధ్యన ఈ సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ అండ్ టీబీ కేసెస్ బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనకి సర్వైకల్ క్యాన్సర్ అన్నది ఎప్పటి నుంచో ఉంది, కానీ ఈ మధ్యన అవగాహన కొంచెం ఎక్కువ వస్తుంది. బట్ చాలామంది ఆడవాళ్ళు సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు. అది మనకి చిన్న ఏజ్లో వస్తుంది, బట్ మనకి క్యాన్సర్ అన్నది ఓన్లీ తర్వాత తెలుస్తుంది. అందుకని ఈ ప్రోగ్రాం ద్వారా మనకి ఆడవాళ్ళకి అవగాహన తీసుకొచ్చి వాళ్ళకి వ్యాక్సిన్స్ ఇచ్చి అవాయిడ్ చేసి మనం ఐడెంటిఫై చేసి క్యాన్సర్ రాకుండానే ముందే ట్రీట్మెంట్ ఇవ్వడానికి చేస్తున్నాం ఈ స్క్రీనింగ్ అన్నది. టీబీ కూడా ఎప్పుడూ కేసెస్ ఉన్నాయి, ఇప్పుడు ఇంకా పెరుగుతున్నాయి. కోవిడ్ వచ్చి వెళ్ళాక దీని గురించి అవగాహన పెరిగింది, కొత్త డయాగ్నోసిస్ ఎక్కువ వచ్చినాయి. సో ఈ టీబీ కూడా మనం ముందుగానే ప్రివెంట్ చేసి వాళ్ళకి బెటర్ ఆరోగ్యాన్ని ముందే ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఈ క్యాంప్ కండక్ట్ చేస్తాం. జబ్బు వచ్చిన తర్వాత వెళ్ళి చికిత్స చేయించుకునే బదులుగా ముందుగానే ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అనేది ముందుగానే గుర్తించేలా ప్రత్యేకమైన వైద్య విధానాన్ని అవలంబిస్తున్నారు. వైద్య శిబిరాలు అంటే ఒకరోజు మెగా క్యాంప్ అని చేసి వదిలేస్తారు. కానీ ఒక మినీ ఆసుపత్రిని తలపించేలా అన్ని విభాగాల వైద్యులు సంచార వైద్యశాలతో నెల రోజుల పాటు మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. నెల రోజుల పాటు 3 లక్షల మందికి వైద్య సేవలు, పరీక్షలు నిర్వహించడమే లక్ష్యంగా శిబిరం నిర్వహిస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని, జబ్బు రాకుండా ముందుగానే పసిగట్టి రాకుండా చికిత్స పొందేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ట్రూనాట్ పరీక్ష ద్వారా ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి కారణమైన హెచ్పివి అనే వైరస్ ఉన్నదా అని తెలుసుకునే విధంగా ఆధునిక పరీక్షలు
ఎవరైనా ఇక్కడికి వచ్చి ఈ రోజున మనం స్పెషలిస్ట్ డాక్టర్ని సూపర్ స్పెషలిస్ట్ని కలవాలంటే 500 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ చేసే ఈ పరీక్షలన్నీ కూడా ఒక్కొక్కరికి దాదాపు 5,000 రూపాయలు ఖర్చు అయ్యే పరీక్షలను ఉచితముగా, ఏదైనా వ్యాధి నిర్ధారణ జరిగితే వాటిని ఎయిమ్స్ మంగళగిరికి, ఎన్ఆర్ఐ జనరల్ హాస్పిటల్ చినకాకాని, అట్లాగే విజయవాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, విజయవాడలో ఉండే పాత హాస్పిటల్ ఉండే మెటర్నిటీ విభాగము, చినౌటుపల్లిలో ఉన్న పినమనేని సిద్ధార్థ హాస్పిటల్కి పంపి విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని, జబ్బు ముందే కనుగొని హార్ట్ అటాకు పక్షవాతం వచ్చిన తర్వాత చికిత్సలు చేయటం కంటే ముందుగానే పసికట్టడం, క్యాన్సర్ని తొలి దశలోనే గుర్తించే విధంగా ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని వరుసగా ఆదివారాలతో సహా ఆగస్టు 15న ప్రారంభించి 30 రోజుల పాటు 3 లక్షల ప్రజలకు సేవలు అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఒక యజ్ఞంలా పశ్చిమ నియోజకవర్గంలో ఈ హెల్త్ స్క్రీనింగ్ క్యాంపుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి సుజనా ఫౌండేషన్ ద్వారా శ్రీకారం చుట్టారు. అందరికీ ఆరోగ్యం అనే సూత్రం మీద ఈ క్యాంపును ప్రారంభించారు. ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఈ క్యాంపు నడుస్తుంది. పేదలకు అన్ని రకాల పరీక్షలు చేస్తారు. ఈ నెల 16 నుంచి 23వ తేదీ వరకు భవానీపురంలోని ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో, 23 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. అన్ని డివిజన్లు కవర్ అయ్యేలా శిబిరం నిర్వహించి పరీక్షలు చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్యాంపు నడుస్తుంది. ఇది కాన్స్టిట్యున్సీలో 2 చోట్ల మేము ఈ క్యాంపు పెడుతున్నామండి ప్రస్తుతానికి. ఎందుకంటే ఈ వ్యాను మూవ్మెంట్ కోసం మాకు రిస్ట్రిక్షన్ అయిపోయింది. తర్వాత వేరే చోట్ల డిఫరెంట్ స్కూల్స్లో పెడతాము. 16వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఈ ఎమ్మెల్యే గారి ఆఫీస్లో ఉంటుందండి భవానీపురం. 23 నుంచి సెప్టెంబర్ 8 వరకు యూపీహెచ్సి అంటే అర్బన్ ప్రైమరీ పబ్లిక్ హెల్త్ సెంటర్ చిట్టినగర్ అంటే కలరా హాస్పిటల్ ఏరియా అంటారు, ఆ కాంపౌండ్లో ఉంటుందండి. ఆ కొండ యువతల వాళ్ళకి ఒక 8 రోజులు, కొండ అవతల వాళ్ళకి ఒక 10 రోజులు, మొత్తం అన్ని కాన్స్టిట్యూషన్స్ అన్ని డివిజన్స్ మేము కవర్ చేస్తున్నామండి. దీనికి ఏంటంటే రోజుకు ఒక డివిజన్ చొప్పున మేము ఆ డివిజన్ హెడ్స్కి ఇన్ఫామ్ చేశాం. ఇవాళ 41వ నెంబర్ డివిజను. సో మెయిన్గా ఏంటంటే అంటే ఆ డివిజన్ వాళ్ళే రావాలా, వేరే వాళ్ళు రాకూడదా అని కాదు, ఆ డివిజన్ వాళ్ళని మేము తీసుకొచ్చి ఈ పరీక్షలు చేయిస్తాము. వేరే వాళ్ళు కూడా రావచ్చు, బయట నుంచి రావచ్చు, ఎక్కడి నుంచైనా. ఇప్పుడు ఇది మేము అడ్వర్టైజ్మెంట్ మొత్తం త్రూఅవుట్ విజయవాడ ఇచ్చాము, కనమలూరు నుంచైనా రావచ్చు. కాకపోతే ఏంటంటే మా ముఖ్య ఉద్దేశం మా కాన్స్టిట్యుయెన్సీలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి. పశ్చిమ నియోజకవర్గంలో తొలిసారి ఇంత భారీ ఎత్తున వైద్య శిబిరం నిర్వహిస్తున్నారని, ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. సర్వైకల్ క్యాన్సర్ గురించి మహిళల్లో అవగాహన లేదని, చాలామందికి వ్యాధి వచ్చే వరకు తెలియటం లేదన్నారు. ఖరీదైన వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని, వ్యాధి నిర్ధారణ అయితే వ్యాక్సినేషన్ కూడా చేస్తున్నారని తెలిపారు. మహిళలు, ప్రజలు అందరూ సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. సుజనా గారు మనకి ఈ ఆపర్చునిటీ ఇచ్చి మెడికల్ క్యాంప్ పెట్టారు. 2 నెలల విడిదిలోనే మనకి ఎలక్షన్స్ అయిన రిజల్ట్స్ వచ్చిన 2 నెలల్లోనే మనకి జాబ్ మేళా కానీ, మెడికల్ క్యాంప్ కానీ ఏ ఎమ్మెల్యే ఇప్పుడు వచ్చి మనకి ఈ అవకాశం మనకి ఇవ్వలేదు. కాబట్టి ప్రతి మహిళలు ధైర్యం చేసి ఒక ముందడుగు వచ్చి బయటికి వచ్చి ఈ వినియోగాన్ని చేసుకొని, ఈ మెడికల్ క్యాంప్ని వినియోగం చేసుకొని మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ మహిళల వరకు ఈ సర్వైవల్ క్యాన్సర్ అనేది వస్తుంది. సో ముందు దానికి మనం ప్రికాషన్స్ తీసుకొని మనకి ఎటువంటి ఏం లేనప్పుడు సో మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దీనికి ఇన్ కేస్ మనకి ఏమైనా పాజిటివ్ వస్తే దానికి వ్యాక్సినేషన్ కూడా మన దగ్గర ఉంటుంది. సో ఎటువంటి ఆలోచన సందేహం లేకుండా ధైర్యంగా ముందడుగు వేసి అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాను.